నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు ఏకకాలంలో 5,177 కోట్ల నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు మరియు ప్రజలు ఆనందోత్సవంలో మునిగారు. వివిధ చోట్ల కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన కార్యకర్తలు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బంచలపేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎల్ వెంకటేశం రాజు, ఎక్స్ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేష్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గజ్జె శ్రీనివాస్, టీఆర్ఎస్ వెంకటేష్ కుమార్, వెంకట్, మహేష్ తదితరుల ఆధ్వర్యంలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎల్ వెంకటేశం రాజు మాట్లాడుతూ మరి తెలంగాణ ప్రభుత్వము నిన్న 5,177 కోట్ల నిధిని మంజూరు చేయడం, మరి ద్వారా జీహెచ్ఎంసీకి హైదరాబాద్ అభివృద్ధికై ఇవ్వడము ఇది చరిత్రలో చెప్పుకున్నదగిన విషయము. మరి ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎవరు చేపట్టలేని కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేపట్టారు. మరి దాని మూలంగానే మన బన్సాల్పేట్ డివిజన్ అధ్యక్షుల్లాగా మరి ఆయనకు ఈరోజు కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారికి ఇద్దరికి క్షీరాభిషేకం ఈరోజు ఐటీహెచ్ కాలనీలో అంగరంగ వైభవంగా మరి అందరు టీఆర్ఎస్ కార్యకర్తలతో క్షీరాభిషేకం ఇలా చేయడం జరిగినది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.